ముందు వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటది. పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొత్తం వాటర్ అంతా చల్లేసిన తర్వాత ఒక 1 అవర్, 2 అవర్స్‌కి ఇంకా వీళ్ళు పెద్ద దేవుడికి చేసేవాళ్ళనమాట. వాళ్ళొచ్చి ఇంకా పుట్టమన్నయితే తవ్వుతారు. ఇక్కడంతా ముందు ఇట్లా పసుపు, కుంకుమ ఇవన్నీ వేస్తారన్నమాట. దేవుడికి చేయడం అంత ఆషామాషి ఏం కాదండి. ఇంట్లో పెళ్లి చేసినట్టే. పెళ్లి చేస్తే ఆ హడావిడి ఎలా ఉంటది, అందరూ చుట్టాలైనా, పనులైనా, స్ట్రెస్ అయినా చాలానే ఉంటదన్నమాట. సో, అంత ఈజీ ఏం కాదు మనం దేవుళ్ళకి మొదలుపెట్టడం అంటే. ముందుగా అయితే ఒక 5గురు చెయ్యేసి ఇక 5 టైమ్స్ అట్లా తవ్వుతూ ఉంటారనమాట. ఈ పుట్టమ్మని తీసుకెళ్ళి దేవుడికి గద్దెలాగా చేస్తారు. ప్రత్యేకంగా ఈ దేవుడికి చేసినప్పుడు ఎంత కలకలలాడిపోతదో ఇల్లు. నాకైతే చాలా ఎక్స్‌పీరియన్స్ అనమాట. మా లైన్‌లో అందరికి దేవుళ్ళొస్తాయన్నమాట. అందరూ ఊగుతూ ఉంటే, ఆ పొగకి, ఆ మొత్తుకోవడమైనా, హడావిడి ఎంత బావుంటదో అసలు. నాకైతే ఎంత ఫేవరెటో ఈ దేవుడికి చేస్తే సూపర్‌గా అనిపిస్తది. మేము 5 ఇయర్స్‌కి ఒకసారి చేస్తాము. కొంతమంది 10 ఇయర్స్‌కి కూడా చేస్తారనమాట. మాకు మంచి జరిగింది అని ఇంకా 3 ఇయర్స్ కూడా చేసేవాళ్ళున్నారు. సో, మనకు తగ్గట్టుగానే చేసుకుంటారు ఎవ్వరైనా. వాళ్ళకి ఎంత స్తోమత ఉన్నదనేసి. వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.